లిస్ట్ వ్యూస్. లిస్ట్ వ్యూ అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇందాక స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేసాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం. ఇప్పుడు అలాగే రికార్డ్స్, ఏవైతే రికార్డ్స్ ఉంటాయో జనరల్గా క్లిక్ ఆన్ స్టూడెంట్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఓకేనా. ఇవన్నీ ఏంటి, ఈ ఆబ్జెక్ట్ యొక్క రికార్డ్స్, అంతేనా. ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో డిస్ప్లే చేయడాన్ని మనం వ్యూ, లిస్ట్ ఆఫ్ టైప్, లిస్ట్ వ్యూ అంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి వెళ్ళండి, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన రికార్డ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో ఎన్ని రికార్డ్స్ అంటే అన్ని రికార్డ్స్. సో ఇది ఒక ఏది లిస్ట్ వ్యూ టైప్లో కనబడుతుంది, అంతేనా. లిస్ట్ వ్యూ టైప్లో. సో సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ మనకు రికార్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ స్టూడెంట్లో ఎవరు ఉంటారు యూజర్స్, జనరల్లీ యూకే వాళ్ళు ఉంటారు, యూఎస్ఏ వాళ్ళు ఉంటారు, ఇండియా వాళ్ళు ఉంటారు. సో యూకే వాళ్ళకి యూఎస్ఏ రికార్డ్తో సంబంధం లేదు జనరల్లీ, ఓకేనా. ఇండియా వాళ్ళకి యూఎస్ఏ రికార్డ్తో సంబంధం లేదు. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన అందరి స్టూడెంట్స్ వచ్చారనుకోండి, ఇలా వస్తే ఏమవుతుంది, డేటాని చూస్తే ఎవరెవరి స్టూడెంట్స్కి మనం ఇప్పుడు మాడిఫై చేయాలి. మహేష్ అన్న అనుకో, మహేష్ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, జనరల్లీ కన్ఫ్యూజ్ అవుతారా లేదా, మళ్ళీ ఓపెన్ చేసి ఇతను ఏ కంట్రీ, అదంతా వద్దు లాగ్, ఓకేనా. మనకు రిక్వైర్మెంట్ ఏంటి, ఏదైతే యూజరు వాళ్ళ యొక్క కంట్రీకి సంబంధించిన లిస్ట్ కనిపించాలనుకుంటాను. ఇక్కడ అన్ని కంట్రీస్కి వచ్చారు, ఆల్ అంటే ఏంటి, అన్నీ. సో మనకి ఇక్కడ ఇండియాకి సంబంధించిన లిస్ట్ వ్యూ కావాలి కనిపించేది, ఓకేనా. ఇందాక మనం మొత్తం ఎంటైర్ స్టూడెంట్ పేజ్ని క్రియేట్ చేయాలంటే పేజ్ లేఅవుట్స్ చేసాం. ఇక్కడ ఎలా డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు లిస్ట్ వ్యూస్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇదొక టైప్ ఆఫ్ వన్ లిస్ట్ వ్యూ అన్నమాట. వ్యూ ఉందా, వ్యూ ఎలా కనిపించాలి, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కాబట్టి లిస్ట్ వ్యూ అన్నాం, ఎలా కనిపించాలి. సో ఆల్ అని అన్నారు. సో ఆల్ అన్నప్పుడు ఆల్ కంట్రీస్ వచ్చాయి. ఇప్పుడు ఆల్ కాకుండా మనం ఏం చేయాలి, ఇండియాది రావాలి. సో లేదంటే యూకేది రావాలి, యూకే లిస్ట్ స్టూడెంట్స్ రావాలి, అలాగే యుఎస్ఏ రావాలి. అర్థమైందా, ఆ విధంగా క్రియేట్ చేయాలి. సో అలా చేయాలంటే మనం ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది కదా, ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు. ఐదర్ బై డిఫాల్ట్గా ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము అని అంటే స్టాండర్డ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. కష్టమైన ఏదైనా క్రియేట్ చేసామంటే వాటికి సంబంధించిన లిస్ట్ వ్యూ అనేది ఒకటి బై డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతుంది. సపోజ్ కోర్స్ క్రియేట్ చేసామా, ఇది వ్యూ మనం క్రియేట్ చేసామా, లేదు, బై డిఫాల్ట్గా ఒక వ్యూ వస్తుంది. సేల్స్ వాళ్ళు ఒక డిజైన్ చేసి పెట్టారు. సో ఇది నీకు నచ్చకపోతే నువ్వు మోడిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అని కూడా మోడిఫై చేసుకోవచ్చు ఈ లిస్ట్ వ్యూని, ఉన్న లిస్ట్ వ్యూని. కానీ మనకు ఉన్న లిస్ట్ ఒకటి సరిపోదు. ఎందుకు, మనకి ఇండియా వైజ్ రావాలి స్టూడెంట్స్ లిస్ట్, మన రికార్డ్స్ అనేవి యూఎస్ఏ వైజ్ రావాలి, యూకే వైజ్ రావాలి. అర్థమైందా. కాబట్టి మనం ఏం చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎడిట్ అంటేనో ఉన్న లిస్ట్ వ్యూని ఎడిట్ చేయడం, బై డిఫాల్ట్ వ్యూ. లేదు అంటే మనం కొత్తగా క్రియేట్ చేయడం, ఓకే. ఇప్పుడు ఒకసారి క్రియేట్ న్యూ వ్యూ మీద క్లిక్ చేస్తాం. క్రియేట్ న్యూ వ్యూ ఎందుకు, కొత్తగా మనకు కనిపించాలి, ఓకేనా. నెక్స్ట్ వ్యూ నేమ్ ఏంటి, ఇక్కడ మేజర్గా మనకు 1 2 3 స్టెప్స్ ఉంటాయి. ఇది 4th అనేది మనకు ఎవరికైతే కనిపించాలనేది, అంటే మొత్తం ఓవరాల్గా 4 స్టెప్స్. సో ఈ 4 స్టెప్స్లో మనం ఏం చేయాలి, జస్ట్ లేబుల్ నేమ్, ఏదైతే లిస్ట్ వ్యూ లేబుల్ ఇక్కడ ఇందాక ఉంది కదా, వేరేది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఇది ఆల్ మీద క్లిక్ చేస్తే ఈ వ్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఏమని క్లిక్ చేయాలి, సపోజ్ యూఎస్ఏ రికార్డ్ కావాలి, యూఎస్ఏ స్టూడెంట్స్. సో యూఎస్ఏ స్టూడెంట్స్ అనగానే మనకి ఏమైంది, అందరు యూఎస్ఏ స్టూడెంట్స్ రావాలి, ఓకేనా. ఓకే,
ఫస్ట్ లైన్లో ఏంటి వ్యూ, జస్ట్ లైక్ ఈ నేమ్ ఆల్ అనే నేమ్ లెక్క ఇక్కడ యూఎస్ఏ స్టూడెంట్స్ క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏంది, స్పెసిఫై ఫిల్టర్ క్రైటీరియా. అంటే ఇందులో స్టూడెంట్స్ అని క్లిక్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ ఉంటుంది, మై స్టూడెంట్స్ అని ఉంటుంది. సో ఆల్ అంటే సపోజ్ ఆల్ స్టూడెంట్స్ అంటే అందరూ, సపోజ్ ఇక్కడ ఉన్నారు కదా అన్ని స్టూడెంట్స్, అక్కడ యూజర్ వచ్చేసి యూకే అయినా కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, ఇండియా కావచ్చు. ఓకేనా, ఐదర్ మై స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, ఓన్లీ మనం క్రియేట్ చేసిన రికార్డ్స్, ఓన్లీ మనమే. ఆల్ అంటే ఏమైతే అందరు స్టూడెంట్స్, అంటే అందరు స్టూడెంట్స్ మీన్స్ అన్ని యూజర్స్, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఎంతమంది యూజర్స్ అయితే ఎంటర్ చేస్తారో డేటాని, కేర్ఫుల్లీ ఎంతమంది యూజర్స్ వాళ్ళ కంట్రీస్ నుంచి రికార్డ్స్ ఎంటర్ చేస్తారో ఈ యొక్క ఆబ్జెక్ట్లో అన్ని రికార్డ్స్లో ఫిల్టర్ అవుతాయి అన్నమాట. మనం ఏమైనా కండిషన్ ఇస్తే. లేదు మనం క్రియేట్ చేసామంటే ఎట్లా, ఇప్పుడు ఎలా తెలుస్తుంది, జనరల్గా ఏదైనా ఒక రికార్డ్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే, ఓకేనా, జనరల్గా ఏదైనా ఒక రికార్డ్ మీద ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనం పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసాం కదా, ఒక్క నిమిషం. నెక్స్ట్ కోర్స్, ఓపెన్ న్యూ ట్యాబ్, ఎనీవన్ రికార్డ్. ఓకే, క్రియేటెడ్ బై అని ఉంది కదా, సో ఈ వన్ యూజర్, సో ఎస్ఎఫ్డిసి తెలుగు అనేది ఒక యూజర్. సో అలాగే మనకు స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ యూజర్ నేమ్ పడుతుంది. సో ఎవరు క్రియేట్ చేసినా ఇందులోకి వస్తాయి ఆల్ అన్నప్పుడు. మై అని సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఈ యొక్క యూజర్ పర్టికులర్, ఇప్పుడు ఏదైతే యూజర్ లాగిన్ అయి ఉన్నాడో, ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో స్టూడెంట్లో వాళ్ళకు మాత్రం ఫిల్టర్ అవుతాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఆల్ స్టూడెంట్స్, ఎందుకంటే మనం ఆల్ కంట్రీస్తో డీల్ చేస్తున్నాం కాబట్టి అలా ట్రీట్ చేద్దాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ స్టూడెంట్స్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి మనకి ఫిల్టర్ ఏం కావాలి, ఏ యొక్క కంట్రీ చేస్తున్నాం స్టూడెంట్స్, యూఎస్ఏ. సో ఇక్కడ మెయిన్గా మనం ఫిల్టర్ చేయాలి, ఏమి యూఎస్ఏ కావాలి. సో కంట్రీ ఈక్వల్స్ టు, మనకి ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూ ఉంటాయి కదా, సో కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ, సెలెక్ట్. ఓకేనా, సో ఏమైతుంది అక్కడ కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ అయినప్పుడు రికార్డ్స్ అన్నీ డిస్ప్లే అవ్వడానికి ఆల్ స్టూడెంట్స్ ఎవరు ఎంటర్ చేసినా కానీ యూఎస్ఏ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, సో ఇందులో మనకు ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి, సపోజ్ ఇక్కడ మనకి జస్ట్ ఓన్లీ నేమ్ మాత్రమే కనిపించింది, అలా కాకుండా మనకు డిఫరెంట్గా ఏమేమి కావాలి అనేది ఈ ఆప్షన్ అనమాట, సెలెక్టెడ్ ఫీల్డ్స్. ఓకేనా, సెలెక్టెడ్ ఫీల్డ్స్. ఇప్పుడు ఈ సెలెక్టెడ్ ఫీల్డ్స్లో మనం ఏదైతే ఫీల్డ్స్ యాడ్ చేస్తామో అవి డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ నేమ్ కనిపించాలి. ఓకే, వేర్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఆల్రెడీ ఉంది. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ యాడ్ చేసుకోవచ్చు జస్ట్. ఓకేనా, కోర్స్, ఏ కంట్రీ ఏ కోర్స్, మనకి మిగతా ఫీల్డ్స్ అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డిస్ప్లే ఏ విధంగా అవుతుందో చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏముంది, జస్ట్ కోర్స్ నేమే ఉంది, ఇంకేం కనిపించట్లేదు బై డీటెయిల్స్. సో ఈ విధంగా క్రియేట్ చేయడం వల్ల మనకు ఈ 3 ఫీల్డ్స్ అనేవి మనకు రికార్డ్స్లోనే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, చూద్దాం అది. సో నెక్స్ట్ వచ్చేసి రిస్ట్రిక్ట్ విజిబిలిటీ. సో ఇప్పుడు క్రియేట్ చేసేది ఎవరికి కనిపించాలి, ఆల్ యూజర్స్గా, లేదంటే ఈ లిస్ట్ వ్యూ అనేది ఓన్లీ ఫర్ మీ అంటే మనకు మాత్రమే. ఇప్పుడు ఇది గ్రూప్స్ యూజర్స్ అంటే అది పర్మిషన్స్, అది అనదర్ టాపిక్. ఇదంతా రిలేటెడ్ టు యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేస్తున్నాం, మనమే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి విజిబుల్ టు మీనే అంటున్నాం. ఓకేనా, సేవ్. నెక్స్ట్ సేవ్. సో ఒక లిస్ట్ వ్యూ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే లిస్ట్ వ్యూలో యూఎస్ఏ స్టూడెంట్స్, ఆల్ స్టూడెంట్స్ అంటే అందరూ వచ్చేస్తారు. ఓకేనా, యూఎస్ఏ స్టూడెంట్స్ అంటే యూఎస్ఏ స్టూడెంట్స్ వస్తారు.
మనం ఏమేమైతే ఫీల్డ్స్ సెలెక్ట్ చేసాం, నేమ్, కంట్రీ, సేల్స్ ఫోర్స్. సో యూఎస్ఏ వాళ్ళు చూసుకుంటారు అంతేనా. జనరల్లీ యూఎస్ఏ వాళ్ళు ఏం చేస్తారు, ఓహో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కంట్రీ యూఎస్ఏ, ఓకే ఫిల్టర్. ఇది కంట్రీ అనేది మనకు డిస్ప్లే లేకున్నా కూడా బ్యాక్ ఎండ్ మనం ఉంచినా కూడా ఆటోమేటిక్గా అయింది మనకు విజిబుల్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేశాను, కంట్రీ కూడా పెట్టాను. కంట్రీ నువ్వు ఫీల్డ్స్లో పెట్టకుండా కూడా ఫిల్టర్ చేసుకుంటే యూఎస్ఏ రికార్డ్సే వస్తాయి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి యూఎస్ఏ రికార్డు ఒకటే ఉంది. సపోజ్ మనం ఏదన్నా ఒక రికార్డ్ని చేంజ్ చేద్దాం. కంట్రీ ఇండియా ఉంది కదా, సో ఆడికి వస్తుందా రాదో చూద్దాం, ఫిల్టర్ అవుతుందా రాదో చూద్దాం. సపోజ్ ఏదో ఒక సెలెక్ట్ స్టేట్, సేవ్. ఓకే, ఇప్పుడు నాకు గో టు యూఎస్ఏ రికార్డ్స్, రిఫ్రెష్ ఇట్. ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, ఒకసారి చూద్దాం. మహేష్, సేవ్ కాలేదు కంట్రీ. ఓకేనా, యూఎస్ఏ ఎనీవన్, సేవ్. సేవ్ అయిందో, రిఫ్రెష్. సేవ్ కాలేదు, ఒక్క నిమిషం. ఓ ఇక్కడ మనం ఏం చేసాం, ఒక్క నిమిషం ఎడిట్ చేద్దాం. యూఎస్ఏ అండ్ సేవ్. నౌ సేవ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ స్టూడెంట్కి సంబంధించి యూఎస్ఏ రికార్డ్స్ని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు యూఎస్ఏ రికార్డ్స్లో మహేష్ వచ్చింది, ఇందాక సేవ్ అవ్వలేదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు సత్య, మహేష్ ఇద్దరు యూఎస్ఏ. సో ఈ విధంగా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట. యూఎస్ఏ వాళ్ళు ఎవరైతే యూజర్స్ ఇక్కడ వచ్చి యూఎస్ఏ అని క్లిక్ చేస్తారు, జనరల్గా యూఎస్ఏ రికార్డ్స్ అని ఎంటర్ చేసుకుంటారో, వాళ్ళ యొక్క స్టూడెంట్ డేటాని కూడా చూడాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క రికార్డ్సే, పక్కోలే కాదు. సో చూడాలనుకున్నప్పుడు యూఎస్ఏ మీద క్లిక్ చేసుకొని అన్నీ చూసేస్తారు, అయిపోయింది. అక్కడ ఫిల్టర్ అయిపోయింది అనమాట. ఇట్స్ లైక్ ఏ ఫిల్టర్. ఓకేనా, ఇట్స్ లైక్ ఏ ఫిల్టర్ అనమాట. సో ఆల్ అని స్టూడెంట్స్ చూడాలనుకుంటే ఆల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో యూఎస్ఏ మీద క్లిక్ చేసుకుంటే యూఎస్ఏ అని క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా యూఎస్ఏ మనం క్రియేట్ చేసాం. అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలి, యూఎస్ఏ అయిపోయింది, మళ్ళీ యూకే, ఇండియా, ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ ఇప్పుడు పేజ్ లేఅవుట్స్ ఏ విధంగా క్రియేట్ చేసామో, రికార్డ్ టైప్స్ అయితే ఏ విధంగా క్రియేట్ చేసామో అదే విధంగా మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఈ ఫీల్డ్స్లో ఫస్ట్ ఈ యొక్క ఫీల్డ్స్ విజిబిలిటీస్ నాకు ఇంకొకటి యాడ్ చేయాలనుకుందాం. జనరల్గా